భాద్రపద శుద్ధ చవితి రానే వచ్చింది. భక్తుల మొర ఆలకించేందుకు గణేశుడు భూలోకంలో వాడవాడల కొలువు తీరనే తీరిండు. ఈ పారి ఖైరతాబాద్ లో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిసిండు స్వామివారు. రెండు కాన్లు సరిపోవంటే నమ్మూరి 69 అడుగుల బడా గణేశుని చూసినందుకు, అందుకే వేల కాన్లు వేసుకొని చూసినందుకు భక్తులు శితం పట్టిరు. వాన కూడా లెక్క చేయకుండా ఖైరతాబాద్ కు స్వామికి మొక్కుడు, సెల్ఫీలు కొట్టుడు. చిన్నగా చాలగాలేదు ఖైరతాబాద్ లో గణేశుని పండుగ. ఇక తొలుత రోజే స్వామి దర్శనం కోసం వచ్చిన ఓ గర్భిణి క్యూ లైన్ లోనే 12 శిశువుకు ప్రసవించింది. పేరు గణేష్ అని పెడతారో, వినాయక్ అని పెడతారో, లేక విఘ్నేష్ అని పెడతారో. ఇటు బాలాపూర్ లా ఈసారి స్వర్ణగిరి గుడి చెట్టేసి కొలువు తీర్చిరు బొజ్జ గణపయ్యను. అటు ముంబై లాల్ బాగ్చా రాజా వైభోగం చూడాలే. దగదగ మెరిసిపోతున్నాడు ఆ పార్వతమ్మ ముద్దుల తనయుడు. అంతేకాదు 70 కిలోల బంగారం, 350 కిలోల వెండితోటి రూపుదిద్దిన గణేష్ విగ్రహం ఒకటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది ఇప్పుడు. అగో ఇదే ఆ ప్రతిమ. 350 కిలోల వెండితోటి పూత పోసి బంగారు పూత పూసినట్టున్నారు. మరి ఈ విగ్రహం ఏడ నిల్చుండబెట్టిరో ఏం కథనో తెలియదు కానీ 264 కోట్ల రూపాయల ఖర్చు అయిందట దీనికి. ఇక జిల్లాల పొంటి కూడా తీరొక్క తీర్ల గణేష్లను రూపుదిద్దిరు ఏపీ తెలంగాణ అంతటా. పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఉండే గాజుల నవీన్ అనే గీ తమ్ముడు 13 రోజులు కష్టపడి థ్రెడ్ ఆర్ట్ తోని వినాయక విగ్రహాన్ని తయారు చేసిండు. దీనికోసానికి 8000 మీటర్ల దారము, 8500 సర్కిల్స్ ఉపయోగించిండట. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోని, మట్టితోని, పూలతోని, పండ్లతోని ఇట్లా తీరుతీర్ల పదార్థాలతోని వినాయకుని ప్రతిమలు తయారు చేసిన వాళ్ళను చాలానే మందిని చూసినాం గాని ఇట్లా థ్రెడ్ ఆర్ట్ తోని వినాయకుని మాత్రం ఎవ్వరు చేయలేదని అంటున్నాడు ఈ తమ్ముడు. మొత్తానికైతే వినాయకుని రూపాన్ని తయారు చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరు టాలెంట్ చూపిస్తున్నారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలం కొండాపూర్ లో వెదురు బొంగులతోటి వెలిసిండు. ఆదిలాబాద్ పట్టణంలో ఆసనం వేసిండు. ఖమ్మం వెంకటేశ్వర గోశాలలో ఆవుపేడ అవతారం ఎత్తిండు. అటు విజయనగరం తోటపాలెంలో అరకు కాఫీ గింజలే దేవుని రూపం అయింది. ఇటు అనకాపల్లిలో గిన్నీస్ బుక్కులు ఎక్కేందుకు 126 అడుగుల మహాకాయం ఎదిగిండు. నెల్లూరు కనకమహల్ సెంటర్ లో రుద్రాక్షల రూపం అయిండు. అంతేకాదు చెన్నైలో ఓ కాడ భగవద్గీత పుస్తకాలే గణేశుని ప్రతిమ అయినాయి. ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవనే ఒడవది ఆ శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకుని వైభోగం ఈ భూలోకంలో ఎట్లున్నదో. పొద్దటి సంధి అంటనే ఉన్నారు గాని ఇప్పుడు మల్లోపారి అందరు గట్టిగా ఉండ్రి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.